ఇక విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు భారీ మొత్తంలో దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారంటూ విద్యార్థులు ఆందోళనలు మిన్నంటున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో తొలిసారిగా ఉద్యోగాల భర్తీకి విద్యుత్ సంస్థలు శ్రీకారం చుట్టాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14న రాత పరీక్ష నిర్వహించారు. దాదాపు 1,10,000 మంది దరఖాస్తు చేసుకోగా 94,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పుడిదే వివాదాస్పదమవుతోంది. దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికారులే ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ ఓయూలో విద్యార్థులు ధర్నాకు దిగారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ర్యాలీ చేశారు. మరోవైపు విద్యుత్ అధికారులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించామని, తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని చెప్తున్నారు. అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో చాలా పకడ్బందీగా ఎట్లాంటి అవకతవకలు లేకుండా మేము ఏదైతున్నదో ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి మాకు ఇంతవరకు అయితే ఏం కంప్లైంట్స్ కూడా రాలేదు ఇప్పటి వరకు. అండ్ జేఎన్టీయూ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతున్నదో అప్లికేషన్స్ ప్రాసెసింగ్ కానీ హాల్ టికెట్స్ ఇష్యూయింగ్ ఇటంతా కూడా వాళ్ళు చేయడం జరిగింది. పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం విచారణ చేయించాలని నిరుద్యోగ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.